160 ఆల్రౌండర్ సెగ్మెంట్లో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 ఇది ఒక ప్రత్యేకమైన ప్లేస్ అన్నమాట. దీని యొక్క పర్ఫార్మెన్స్ అలాగే కంఫర్ట్, సో దీంతో పాటు రీసెంట్గా టీఎఫ్టీ కలర్ క్లస్టర్ ద్వారా వీళ్ళు తెచ్చిన ఫీచర్స్, వీటన్నిటితోటి నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి అపాచీకి ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏర్పడింది. అదే బజాజ్ పల్సర్ N160 మోడల్ తోటి. ఎందుకంటే ఇప్పుడు N160లో ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరిగింది, ఫీచర్స్ పెరిగాయి, గ్రాఫిక్స్ కొత్తగా, కలర్ అలైవిల్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు చాలామందికి సహజంగా ఉండే డౌట్ ఏంటంటే ఈ రెండిట్లో ఏ బైక్ కొనాలని. సో ఇప్పుడు నేను డీటెయిల్డ్గా అంటే వేస్ట్ గురించి మాట్లాడకుండా ఇంజిన్ పర్ఫార్మెన్స్, సీట్ కంఫర్ట్, ఫీచర్స్, ప్రైస్ అండ్ వీటి గురించి మాట్లాడుతూనే ఏ వెహికల్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా పేరు శ్రీకాంత్, ఆటోమొబైల్ కంటెంట్ చేస్తూ ఉంటాను. కార్, బైక్ రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో మనకి 14.7 Nm టార్క్ని, 17.5 bhp పవర్ని ప్రొడ్యూస్ చేసే 4 వాల్వ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కలిగిన ఇంజిన్ అయితే ఉందన్నమాట. సో మంచి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తూ సెట్ అయిన ఇంజిన్ అన్నమాట. ఈ ఇంజిన్కి కాంపిటేటర్ మనకి N160 వచ్చేసింది. ఇక్కడ మనకి 14.4 Nm డార్క్ అలాగే 18.5 bhp పవర్ తోటి ఆయిల్ కూలింగ్ 4 వాల్వ్ ఇంజిన్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ N160 తీసుకొచ్చింది. ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్పాలంటే, సో మనకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V వచ్చేసరికి 14.7 Nm టార్క్ మనకి 7500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంటే, N160 వచ్చేసరికి 14.4 Nm టార్క్ 8000 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎలా చూసుకున్నా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4Vలోనే కొంచెం బెటర్ టార్క్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే ఇన్స్టెంట్ పుల్ అనేది, సో రెండు బైకులు పక్కన ఉన్నప్పుడు సో క్లచ్ రిలీజ్ చేసి ఫస్ట్ సెకండ్ గేర్లో హై థ్రోటిల్ ఇస్తే మీకు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 చాలా ముందుంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం రెండూ చేస్తాయి. కాకపోతే హైవే మీద మీకు ఒక మంచి టాప్ స్పీడ్ అచీవ్ చేసే విషయంలో N160 ముందుంటుందన్నమాట. ఇంజన్ పరంగా ఎవరు విన్నర్ అని చెప్పి మనం డిసైడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సో రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి టార్క్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే, ఒకటి పవర్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంజన్స్ పరంగా మీరు కనుక ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ ఫీచర్స్ వైజ్ చూద్దాం, ఫైనల్లో చెప్తాను. సో ఏ బైక్ ఓవరాల్ ప్యాకేజ్ అనే దాని గురించి. ఒక ఆల్రౌండర్ 160cc వెహికల్లో ఇంజన్ తర్వాత మనం బాగా ఫోకస్ చేసే విషయాలు ఏమైనా ఉన్నాయంటే సీట్ కంఫర్ట్, లుక్స్ అన్నమాట. సీట్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లుగా అయితే N160 స్ప్లిట్ సీట్ వస్తుంది. కావాలనుకుంటే N160 స్టాండర్డ్లో మీకు సింగిల్ సీట్ వస్తుంది, అదైతే తీసుకోండి. ఇప్పుడు మనం ఎస్ఎస్కి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో సింగిల్ సీట్ తోటి వస్తుందన్నమాట స్టాండర్డ్గా. సో ఇవి రెండు కూడా కంఫర్ట్ చాలా బాగుంటాయి, స్పోర్టియర్గా అనిపిస్తాయి కూర్చున్నప్పుడు. అండ్ హ్యాండిల్ బార్ కూడా మీకు ఫ్లాట్ 10% అగ్రెసివ్ ఫ్రంట్ లీన్డ్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా కూడా స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరుకుతుంది, స్ట్రీట్ ఫైటర్ లుక్ అయితే ఉంటుంది, లాంగ్ రైడ్స్ చేయొచ్చు, కంఫర్టబుల్గానే మీరు డైలీ యూసేజ్ కూడా ఉంటుందన్నమాట. రెండు కూడా చాలా బాగుంటాయి. కానీ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 ఆల్రౌండర్ ఎందుకు అవుద్దంటే, సో ఇక్కడ మనకి స్టాండర్డ్ సింగిల్ సీట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఫ్యామిలీ బైక్ మీద కూర్చోవాల్సి వస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా కూర్చుంటారు. స్ప్లిట్ సీట్ మాకు నచ్చదు, ఫ్యామిలీ కోసం కూడా మేము ఆలోచిస్తున్నాం అనుకునే వాళ్ళు అపాచీ తీసేసుకోండి. ఇంకా ఫీచర్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే N160 డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తున్నారు, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్లో డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తున్నారు. అండ్ రెండు కూడా మనకి బ్యాక్ సైడ్ 130/70 R17 ఇంచ్ రేడియల్ టైర్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీకు బెటర్గా అయితే మాత్రం రోడ్ గ్రిప్, బ్రేకింగ్, ఎవ్రీథింగ్ మీరైతే రెండిట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే N160 5 inches TFT కలర్ క్లస్టర్ విత్ వైఫై ప్లస్ బ్లూటూత్ కంపాటబిలిటీ తోటి వస్తుంది. దట్టు మీకు వచ్చేసరికి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ అనమాట. డైరెక్ట్గా మ్యాప్స్ని మీరు స్క్రీన్ మీద చూసేసుకోవచ్చు N160 బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో TFT కన్సోల్ వస్తున్నప్పటికీ కూడా మీరైతే ఇవన్నీ ఇట్లా గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ అయితే మాత్రం టీవీఎస్ అపాచీలో చూసుకోలేరనమాట. ఇంకొక మేజర్ విషయం వీ డెఫినెట్లీ నో, దట్ ఈస్ స్లిప్పర్ క్లచ్. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంటే N160 స్లిప్పర్ క్లచ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ N160 కనుక స్లిప్పర్ క్లచ్ లేదు అని అంటే ఖచ్చితంగా అపాచీ ఆర్టీఆర్ 160 4V ఒక మెట్టు హైలో అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే స్లిప్పర్ క్లచ్ ఆ ఫన్ అండ్ ప్లే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీరు రైడ్లో ఉన్నప్పుడు. సో స్మూత్ క్లచ్ ఆపరేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే రెండిట్లో కూడా అడ్జస్టబుల్ క్లచ్ లీవర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు.
అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా రెండిట్లో కూడా మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి N160 ఎస్ఎస్లో వచ్చేసరికి. రోడ్డు, రెయిను, ఆఫ్ రోడ్డు, స్పోర్ట్ మోడ్స్ అని. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీల్. ఆఫ్ కోర్స్ ఇంకొక విషయం మనం గట్టిగా మాట్లాడుకోవాల్సింది రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ థ్రాటిల్ టెక్నాలజీ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే N160 ఎస్ఎస్లో రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీ ఉన్నప్పుడు సో మనం థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి సో మనకు వచ్చేటువంటి ఆ రివ్వింగ్ కావచ్చు, ఆ రెస్పాన్స్ కావచ్చు ఇంజన్ నుంచి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో అది మిస్ అవుతుంది కాబట్టి స్పీడ్ యాక్సలరేషన్ వైజ్ సో పర్ఫార్మెన్స్ మనకి బాగా నచ్చే విషయమై కొంచెం హైలో అయితే ఉంటుందన్నమాట ఈ విషయంలో. ఇంకా రెండిట్లో మంచి పాయింట్స్ 2 ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో గ్లైడ్ త్రూ జీటీ టెక్నాలజీ అంటారు, గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పి. సో ఇది సిటీలో అంటే ఎక్కువ గేర్స్లో 4th 5th గేర్స్లో కూడా మనకి కన్సిస్టెంట్గా 20 స్పీడ్ మెయింటైన్ చేస్తూ అలా వెళ్తూ ఉంటుంది. సో అంటే లోయర్ ఆర్పిఎంలో కూడా ఎక్కడ కూడా సెటిల్డ్గా బిహేవ్ చేసిందని చెప్తున్నాను. అలా టక్ 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 అని కొట్టుకుంటూ బండి ఆగిపోయే పరిస్థితి లేదు. సో ఇక్కడ కొత్తగా తీసుకొచ్చారు క్రాల్ టెక్ అంటున్నారు వీళ్ళు. బజాజ్ పల్సర్ N160 ఎస్ఎస్లో క్రాల్ టెక్ లోయర్ ఆర్పిఎంలో బెస్ట్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి సేమ్ రెండింటికి ఇది చాలా మంచి ఫీచర్. ఇదివరకు N160లో ఆ ఫీచర్ ఉండేది కాదు, కొత్తగా యాడ్ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్. ఇంకా ఈ 2 వెహికల్స్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ రెండింటికి కూడా ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ తోటి డిఆర్ఎల్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆల్ ఎల్ఈడి సెటప్ అయితే వచ్చేస్తుంది, హజార్ లైట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా సస్పెన్షన్ చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది కదా. సస్పెన్షన్ రెండిట్లో మోనోషాక్ సస్పెన్షన్, ఫ్రంట్లో మనకి 37mm UHD4 క్లా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఫ్రంట్ మంచి హై స్పీడ్లో ఉన్నప్పుడు, కార్నరింగ్లో మీరు ఉన్నప్పుడు మీకు మంచి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ UHD నుంచి ఆఫర్ చేస్తే. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,44,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్కి N160 తెచ్చేశారు. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 చూసుకున్నట్లయితే 1,37,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. ఆల్మోస్ట్ మీకు 7,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అది కూడా N160 ఎస్ఎస్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి మీకు ఖచ్చితంగా ఆన్ రోడ్ ప్రైస్లో ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయల డిఫరెన్స్ తెచ్చారనుకోండి. సో ఇదే డిఫరెన్స్ అక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యిందంటే మాత్రం సో మీకు అపాచీ ఆన్ రోడ్ ప్రైస్ మీద 10,000 రూపాయలు ఎక్కువ N160 ఎస్ఎస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. అదే మీకు 10,000 రూపాయలు మ్యాటరా కాదా అనేది. మ్యాటర్ అనుకున్నారనుకోండి, చాలా ఎక్కువ అనుకున్నారనుకోండి, మీకేం ప్రాబ్లం లేదు. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ టార్క్ ఎక్కువ ఉంది, అక్కడ పవర్ ఎక్కువ ఉంటే ఇక్కడ టార్క్ ఎక్కువ ఉంది. అండ్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. స్లిప్పర్ క్లచ్తో వస్తుంది. అలాగే మీకు సెటిల్డ్ ఇంజిన్ అన్నమాట. అండ్ లుక్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం TFT కలర్ క్లస్టర్ అయితే మాత్రం మీకు కేవలం కొన్ని లిమిటెడ్ ఫీచర్స్కే పరిమితం అయిపోయింది. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ కావచ్చు అవన్నీ ఉండవన్నమాట. ఓవరాల్గా 10,000 రూపాయలు తక్కువ ప్రైస్ బ్రాకెట్లో మీకు ఖచ్చితంగా కూడా బెస్ట్ ప్యాకేజ్ అన్నమాట. ఆల్రౌండర్ ప్యాకేజీ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి ఖచ్చితంగా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. లేదు నాకు 10,000 రూపాయలు ప్రాబ్లం కాదు అనుకున్నట్లయితే, మీరు బడ్జెట్ పెట్టుకోగలుగుతాను అనుకున్నట్లయితే బజాజ్ పల్సర్ N160 ఎస్ఎస్. ఇక్కడ మీకు స్లిప్పర్ క్లచ్ ఒకటి మిస్ అవుతుంది. అదర్వైజ్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు కొంచెం ఎక్కువ పవర్ ఉంది కాబట్టి. సో అలాగే TFT కలర్ క్లస్టర్ వస్తుంది, కలర్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ ప్రీమియం చూడటానికి బండి కూడా ఇప్పుడు మారిపోయింది కాబట్టి ప్రీమియం సైడ్కి. సో ఖచ్చితంగా మీకైతే మాత్రం మంచి ప్యాకేజీ అవుతుందన్నమాట ఇది కూడా. సో ఇక్కడ బడ్జెట్ మెయిన్ ప్రయారిటీ. అది చూసుకొని మీ ఫేవరెట్ వెహికల్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. దేని ఫీచర్స్ మీకు బాగా నచ్చాయి అండ్ ఏది కొనటం కరెక్ట్ అని అంటారు. సో మీరు నాతో కూడా చెప్పొచ్చు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా నాతోటి ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే శ్రీకాంత్ మోటోటెక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే అక్కడ వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అయితే అందిస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్కడైనా కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మరొక మంచి కంపారిజన్ తోటి మళ్ళీ కనిపిస్తాను. బాయ్ బాయ్.